గోదావరి జిల్లాలంటేనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తన తండ్రిపై తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటు చెబుతూ ఒక నివాసాన్ని ఏకంగా 5 అడుగుల మేర పైకి లేపాడు ఈ ఆదర్శ కొడుకు. ఇటు నివాసం ఏంటి, పునాదులతో కట్టిన 2 అంతస్తుల బిల్డింగ్ని 5 అడుగులు పైకి లేపారా? ఇది సాధ్యమా అంటే ఖచ్చితంగా సాధ్యమనే చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులపై అపురూపంగా నిర్మించుకున్న ఇంటిపై మమకారం ఆ కుమారుడు పెంచుకున్నారని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఏలూరు సమీపన్న జంగారెడ్డి గూడానికి చెందిన దూబగంట్ల వెంకటేశ్వరరావు స్థానికంగా కిరాణా ఏజెన్సీ నడుపుతున్నారు. ఆయన తండ్రి 1985లో ఇంటిని నిర్మించారు. అయితే ఈ ఇంటికి సంబంధించి రోడ్డుకైనా ఇల్లు నివాసం పల్లంగా ఉన్న నేపథ్యంలో వర్షం కురిసినా ఎలాంటి సమస్యలు వచ్చినా నీరు అధికంగా ఇంటిపైకి వచ్చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలోచన చేసి కొంతమంది టెక్నికల్ టీంతో కలిసి ఈ 2 అంతస్తులు భవనం కూలిస్తే దాదాపు 2 కోట్ల మేర నష్టం వస్తుంది అని తెలివితేటలుగా ఆలోచించి దాదాపు 500 నుంచి 600 జాకీలు ఉపయోగించి నివాసాన్ని దాదాపు 5 అడుగుల మేర హైట్ చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. దాదాపు ఈ పనులు చివరికి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ హైట్ లెగిసిన తర్వాత మరలా యథావిధిగా నిర్మాణం జరుగుతుందని, ఒక కొత్త బిల్డింగ్ మాదిరిగా ఉంటుందని నిర్వాహకులతో పాటు ఈ బిల్డింగ్ ఏదైతే కాంట్రాక్ట్ తీసుకుని నిర్వహిస్తున్నారో వారు సైతం పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. 5 అడుగులు ఎత్తు పెంచడంతో ఒక నివాసం కట్టడం, దాదాపు 1985 సంవత్సరంలో కట్టిన నివాసం తర్వాతగా మరొక ఫ్లోర్ వేయడం, ఇప్పుడు తాజాగా నీళ్లు వస్తున్న నేపథ్యంలో 5 అడుగుల మేర నివాసాన్ని పైకి లేపారు అంటే ఇది ఒక అద్భుతం అంటూ పలువురు నివాసాన్ని చూసేందుకు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు.